ల్యాబ్లో ఉన్నారు సార్ ఈ క్లాస్ అవును సార్ కన్స్ట్రక్షన్ Myself Arun, I am from Medpalli. PPT presentation. PPT presentation for the comprehensive skills. GMR వరలక్ష్మి ఫౌండేషన్ ప్లస్ మరియు ఇన్స్టిట్యూషన్స్ మాజీ గవర్నర్ మాజీ పార్ట్నర్షిప్లో ఇక్కడ మన నాయకులు ఏర్పాటు చేసిన అపాయింట్మెంట్ తీసుకుంటాం. డాక్టర్ నవీన్ చంద్ర రెడ్డి మెడికల్ డైరెక్టర్, బయట పిఏ బిందు అనుకుంటే బిందు ఫోన్ నెంబర్ ఇస్తారు. మందరాలు పెడతావా ఎంత బిల్లు అని పడుతుంది ఆడించారు. అందరికి కూడా భవిష్యత్తు పనులు చూస్తూ అందరూ కూడా చేస్తూ ఇంకా కూడా ఉన్నత సౌలభ్యం మేడం దగ్గర చేయడం కూడా ఛాన్స్ ఉంటే చేసే అవకాశం ఉంటే చేసుకోవాలి. ఏదో ఇంకా కోసం ముందుకు పోవాలని చెప్పి కూడా అందరూ కూడా పెద్దవాళ్ళని అందరి పక్షాన
మీకు మా ఆశీర్వాదం తెలియజేస్తూ మీకు ఈ కోర్సు చేస్తున్న సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యమైనది రోజు అయిన తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. జిఎంఆర్ వరలక్ష్మి కాంగ్రెస్ నుంచి కోర్స్ తీసుకుంటున్న మా అమ్మాయిలను అదేవిధంగా టీచర్స్ వాళ్ళతో పాటుగా కంప్యూటర్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ తీసుకున్న అబ్బాయిలు కూడా అమ్మాయిలను ఈ స్టాఫ్తో పాటు చదవడం జరిగింది. అందరూ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. ఎప్పుడైతే ఈ జిఎంఆర్ వల్ల ఫౌండేషన్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు నేను కూడా రావడం జరిగింది. ఇక్కడ బయట ఫోటోలో చూసినప్పుడు అప్పటికే ఎమ్మెల్యే కానీ కాదు ఇక్కడ డాక్టర్గా ఇప్పుడే కొత్త రాజకీయాలు విద్యాసాగర్ గారితో చాలా పాత అనుబంధం. ముఖ్యంగా చంద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ పెట్టి మెట్పల్లిలో వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు చేసినప్పుడు వారికి అంబులెన్స్ అవన్నీ పెట్టడం, గిరిజనులకు సేవా కార్యక్రమాలు చేయడం ముఖ్యంగా. అదేవిధంగా కొంత ధార్మిక కార్యక్రమాలు చేయడం, అమ్మకపేట నేను వారితో కలిసి పనిచేసాం. ముఖ్యంగా వారి అంబులెన్స్ తీసుకొని చాలా హెల్త్ క్యాంప్ చేస్తుంది. నేను చెప్పేది వే బ్యాక్ 93 అంటే 24 నేను 31 సంవత్సరం మినిమం 10 ఇయర్స్ అయినా. సో అప్పుడు కలిసి పనిచేసాం. చాలా క్యాంపులు దూర క్యాంపులు గ్రామాలలో అదేవిధంగా ఇది ఏర్పడిన తర్వాత వచ్చినా కానీ ఇంకొన్ని సార్లు రాలేకపోయాను. పెద్ద గవర్నర్ గారు నాకు సార్ చెప్పి నా అమ్మకపేట స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఆహ్వానించలేదు. ఈరోజు ముఖ్యంగా రావడానికి కారణం ఒకటి మిమ్మల్ని కలవడానికి, రెండోది కొంత వాటర్ ప్రాబ్లం ఉన్నాను. ఇమ్మీడియట్గా శాసనసభ్యులు ఉన్న బాధ్యత సాల్వ్ చేస్తాను. అక్కడ ఎంత తాజా మాజీ ప్రిన్సిపల్ చైర్మన్ గారు, బాస్కెట్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, నాయకులు రైస్ ఎంపీ గారు తప్పకుండా వాళ్ళందరూ కూడా సహకారం ఉంటుంది. ఈ విషయంలో చాలా సంతోషం ఏంటంటే ఈ పారామెడికల్ కోర్స్ హోమ్ హెల్త్ ఎయిడ్ కోర్స్ ఇది చాలా ముఖ్యమైనది. మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో చాలా పెద్ద రకమైన జనాభా. ఒకప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యావరేజ్గా 50 సంవత్సరాలు చనిపోయింది. ఇప్పుడు 70 ఏళ్ళకి అనవసరి యువకులు ఎక్కువ. నేను నా ఏజ్ అప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. తాతనైనా నాకు నమ్మకాలు అంతకుముందు నాకు ఇచ్చిందో పెరిగిన సందర్భంలో కొందరు యాక్టివ్ ఉంటారు, కొందరు నిమ్మరు. కుటుంబం కూడా ఒకప్పుడు మన హిందూ ధర్మం, భారతీయ నాగరికత, ధర్మమే భారతీయ నాగరికత, వేరే మతాలు అందరు కలిసి ఉండాలి, ఉమ్మడి కుటుంబం, వసుదైవ కుటుంబం, ఇప్పుడు ఎక్కడికక్కడ కోరుకుంటూ ఉంటే రైతుల సందర్భంలో వృద్ధాప్యంలో కావచ్చు లేదా ఎంగేజ్లో రీసెంట్గా నా ఫ్రెండ్స్ యాక్సిడెంట్, చాలా పెద్ద యాక్సిడెంట్. దీని సందర్భంలో ఇంట్లో ఈ హోమ్ హెల్త్ ఎయిడ్ వర్కర్స్ వచ్చి సర్వీస్ చేస్తాం. డాక్టర్ మనోహర్ రెడ్డి నా ఫ్రెండ్. అందులో ఒక అమ్మాయి అయితే చక్కగా ఒక బిడ్డ తండ్రిని ఎట్లా చూసుకుంటుందో అట్లా చూసుకుంటుంది మా ఫ్రెండ్.
తలకు బాగా చెప్పాలి ఇప్పుడు అన్కాన్షియస్ ఉంది వెంటనే మొత్తం జ్ఞాపకం రాదు కదా ఈ రకంగా చూసుకోవాల్సింటే రేపటి నాడు వాళ్ళు షుగర్ పేషెంట్ ఉంటారు, బీపీ పేషెంట్ ఉంటారు, ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నా కానీ వాళ్ళకి ఏమన్నా ఎట్లా చేయాలో తెలియదు. సడన్గా బీపీ కూడా రాదు. షుగర్ ఇవ్వాలంటే చిన్న పెడితే చూడవచ్చు, సెన్సార్స్ పెట్టి నాన్ కమ్యూనికేట్ డిసీజ్. దాంతో పాటుగా కొంత ఇంటికానే డ్రెస్సింగ్ ఇవ్వాలి, ప్రతిరోజు దవాఖాన తీసుకపోలేదు. అవన్నీ కూడా మీరు మంచిగా చక్కగా 20 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్ పంపినప్పుడు శ్రద్ధ పెట్టి ఇంజక్షన్ ఇచ్చే విధానం కావచ్చు, క్యాన్లో పెట్టుకో తీసుకోవడం కావచ్చు, కలుగుతుంది అఫ్కోర్స్. ఐవి కొంచెం ధైర్యం చేయాలి, ఏం కాదు, మంచిగా నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా మనకు వృద్ధాప్యంలో చాలా ఉంటాయి సమస్యలు. బాత్రూమ్ కూడా పోలేదు, ఒకసారి క్యాథెటర్ వేయాల్సి వస్తుంది, డైపర్ పెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు చూస్తే వాళ్ళకి విజయం కనిపిస్తుంది, కానీ నిజంగా చెప్పాలంటే మానవ సేవనే మాధవ సేవ. హ్యూమన్ సర్వీసెస్ గాడ్ సర్వీస్. మరి మనం ఈ సేవగా భావించి ఈ వృత్తిని స్వీకరించి బాగా సర్వీస్ చేస్తే ఫైనాన్షియల్గా కూడా చాలా లాభం. నేను మా అత్తమ్మకు నిర్మాణైతే బీహార్ నుంచి తీసుకొచ్చాను. అమ్మాయి ఉత్తటి నుంచి రాత్రి వరకు వెంటనే ఉంటుంది, మంత్లీ 20,000 ఇస్తుంది. నేను అసలు బయట కూడా చూడలేదు, మా గమ్యాన్ని ఇంతనా ఏడాది ఉంటే మన గొప్ప సేవ చేసి ఆ రకంగా ఆ లోపల చదువుకుంటుండే మొహమ్మద్ చదువు ఇంత ఆర్థికంగా కుటుంబంతో ఇద్దరి ముఖ్యంగా మధ్యతరగతి పేదవాళ్ళకైతే చాలా మంచి అవకాశం. వేరే చాలా వృత్తుల కంటే ఇది పవిత్రమైన వృత్తి. మీరు ఎట్లా భావించాలంటే దీన్ని పవిత్రమైన వృత్తిగా భావించాలి. నేను ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ ఉన్న టైంలో నేను ఇంటి పరిస్థితుల్లో గైనకాలజీకి పోయే ఆలోచన లేకుండా అప్పటికే వెంకటాస్పత్రి డెలివరీ డ్యూటీ పడ్డారు. పోయినా నిండు గర్భవతి బాత్రూంలో పోయింది. ఆ సందర్భంలో డెలివరీ ప్రసరానికి వచ్చింది. ఎట్లా బిడ్డలు ఇంట్లో పడుతున్నాను బాగా జ్ఞాపకం ఉంది. దాదాపు 1987 పట్టుకుంటే మనకు అప్పటికి డెలివరీ అనుకునే ఎనిమా ఇస్తారేమో మోషన్ అది అంతా ఉండదు. సో దాంతోపాటు లైటింగ్ కూడా నాకు చెప్పబడదు, బిడ్డలు ఎక్స్పెక్ట్ ఎందుకు ఎక్స్పెక్ట్ కనెక్ట్ చేసి కలిగిన అంటే మనము నా జీవితంలో మర్చిపోయినట్టు పవిత్రమైన వృత్తిగా భావించాలి. సార్ ఉంటాడు డాక్టర్గా పనిచేసినప్పుడు ఎన్నిసార్లు మూత్రం లాటిన్లో రక్తం ఎన్నిసార్లు మీద పడదు అంతే కదా సార్. పడదాం కదా, పడకుండా ముందనే ఉండదు. ఫైల్స్ ఆపరేషన్ చేసినప్పుడైతే అక్కడ కింద చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మరి హోమ్ నేర్పుతున్న 7లో ఒక భాగం అవుతుంది. ఇంత చదువుకున్నాక గడిచేస్తున్నా అనే కాడికి ఉండకూడదని ప్రోత్సహించడానికి వస్తానని చెప్తున్నాను. ఎక్కడన్నా ఏది లేదు మీడియా